హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అరుణారావి అలంక. మన యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ సింగిల్ లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ బూస్టింగ్ ఇస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 11 చూసిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒకరిద్దరు ఆడిన ఎపిసోడ్ కాదు. ఏకంగా 7 నుంచి 8 మంది కంటెస్టెంట్స్ అగ్ని పరీక్షలో ప్రాణం పెట్టి ఫుల్ పవర్తో పర్ఫామ్ చేసిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్లో చాలా హై వోల్టేజ్ కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉన్నాయి. అద్భుతమైన టాస్క్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనే దానిపై రేపు జరగబోయే ఫినాలే షూటింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ లీక్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ చూశాక నేను ఒక్క మాట చెప్తున్నా, రోహిత్ 2.0 చూపించాడు. రోహిత్ బిగ్ బాస్ సీజన్ 10 మెయిన్ హౌస్ లోకి వెళ్లడం ఖాయం అని ఈ రోజు ఎపిసోడ్ డిసైడ్ చేసింది. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్, శాలిని గేమ్ ప్లాన్, దీపక్ క్యారెక్టర్, మిథిలేష్ ఆర్గ్యుమెంట్స్, ఆర్కే కన్ఫ్యూజన్, హేమంత్ మెచ్యూరిటీ, ఇలా ప్రతి ఒక్కరి గురించి పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేసుకుందాం. అంతేకాకుండా ఈ షోలో పెరుగుతున్న ఈ పవర్ కార్డ్స్ అసలు ఎంతవరకు పవర్ఫుల్, లేక కేవలం షో డ్రామా కోసమేనా అనేది కూడా డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పవర్ కార్డ్స్ గురించి మాట్లాడాలి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో బిందు మాధవి గారు 5 కార్డ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత శ్రీముఖి గారు వచ్చి ఇది మోస్ట్ పవర్ఫుల్ కార్డ్ అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చారు. సస్పెన్స్ మ్యూజిక్, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్స్ వేసి ఏదో జరిగిపోతుంది అని బిల్డప్ ఇచ్చారు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఆ పవర్ కార్డ్ అసలు రూల్స్ ఏంటి? ఆ కార్డ్ ని ముందే ఒక టాస్క్ విన్ అయ్యి కష్టపడి సంపాదించుకున్న కంటెస్టెంట్స్ కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి నచ్చినట్లు యూజ్ చేస్తుంటే ఆ కంటెస్టెంట్ కి ఏం బెనిఫిట్ ఉన్నట్లు? ఒక పవర్ కార్డ్ ఏంటో ముందుగానే రూల్ బుక్ లో డిసైడ్ చేసి ఉంటే అది జెన్యూన్ గా ట్రాన్స్పరెంట్ అవుతుంది. అలా కాకుండా సిచ్యువేషన్ బట్టి షో కండక్టర్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పవర్ మార్చి ఎవరో ఒకరికి ఇస్తే అది స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది. కష్టపడి విన్ అయిన కంటెస్టెంట్ యూజ్ చేయనప్పుడు ఆ పవర్ కార్డ్స్ ఎందుకు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక అభిజిత్ గారు ఈ రోజు ఎండ్యూరెన్స్ టెస్ట్ అని అనౌన్స్ చేయగానే టాస్క్స్ ఎలా ఉండబోతున్నాయి అనే క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పుడు టీమ్ లీడర్ సెలక్షన్ టాస్క్ దగ్గరికి వద్దాం. ఈ రోజు టీమ్ లీడర్ సెలక్షన్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టారు. పైనుంచి బాల్ పడుతుంది, కింద ఒక స్టెప్ పడిన తర్వాత వెళ్లి క్యాచ్ పట్టుకోవాలి. ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్ళు టీమ్ లీడర్ గా అన్డిజర్వింగ్ అనుకున్న ఇద్దరిని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ కి మిగిలిన 4 మెంబర్స్ లో నుంచి ఇద్దరు లీడర్స్ సెలెక్ట్ అవుతారు. ఒకసారి బాల్ పట్టుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు బాల్ పట్టుకుంటే వాళ్ళు వేరే వాళ్లకు ఆ బాల్ పాస్ చేయాలి. ఫస్ట్ రౌండ్ మిథిలేష్ ఆడాడు. ఫస్ట్ రౌండ్ లో మిథిలేష్ బాల్ పట్టుకున్నాడు. పట్టుకొని ఫస్ట్ రాజ్ కుమారి గారిని రిమూవ్ చేశాడు. రాజ్ కుమారి గారిని తీసేస్తూ అతను చెప్పిన రీజన్ ఏంటంటే ఆమె లీడ్ చేసే పొజిషన్ లో, గేమ్ ని నడిపించే పొజిషన్ లో ఉన్నారని నేను అనుకోవట్లేదు, చాలా రెస్పెక్ట్ ఇస్తూనే స్ట్రైట్ పాయింట్ మాట్లాడాడు. దీనిని రాజ్ కుమారి గారు వెంటనే హర్ట్ అయ్యి, నేను ఇంతవరకు లీడ్ తీసుకున్నది మీరు చూడలేదు కదా, అలా ఎలా డిసైడ్ చేస్తారు అని అడిగారు. దానికి మిథిలేష్ ఇచ్చిన కౌంటర్ చాలా లాజికల్ గా ఉంది. ఇంత మందిలో లీడర్షిప్ చూడాలంటే నెక్స్ట్ సీజన్ అవుతుంది. ఉన్న టైంలో మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీ నాకు కనిపించలేదు అని చెప్పాడు. రాజ్ కుమారి గారు కొంచెం లౌడ్ వాయిస్ తో మీలో కూడా ఆడిషన్స్ లో ఉన్నంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇప్పుడు కనిపించట్లేదు అని అన్నప్పుడు మిథిలేష్ కూల్ గా అనిపించకపోతే నెక్స్ట్ రౌండ్ లో బాల్ పట్టుకొని నన్ను రిమూవ్ చేయండి అని ఆన్సర్ ఇచ్చాడు. ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, కానీ మిథిలేష్ ప్రెజెన్స్ చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. ఇక నెక్స్ట్ రౌండ్స్ లో దీపక్ బాల్ పట్టుకున్నాడు. భాగి గారికి షోల్డర్ ఇంజురీ ఉండడం వలన ఆమె సైడ్ కి వెళ్లాల్సి వచ్చింది. దీపక్ చాలా బాగా ఆడి హేమంత్ ని, గాయత్రి గారిని రిమూవ్ చేశాడు. హేమంత్ గురించి చెప్తూ నీకు గట్స్ ఉన్నాయి కానీ టీమ్ ని లీడ్ చేసే మెచ్యూరిటీ లేదు అన్నాడు. అది 100% ట్రూ. ఆ తర్వాత అసలైన డ్రామా మొదలైంది. దీపక్ మళ్ళీ వెళ్లి బాల్ పట్టుకొని ఆర్కేకి ఇచ్చాడు. ఆర్కే ఆ బాల్ తీసుకెళ్లి రోహిత్ మీద పెట్టాడు. ఆర్కే మిస్టేక్ అండ్ రోహిత్ అటాక్.
నిన్నటి ఎపిసోడ్లో తన టీంని లీడ్ చేసి విన్ చేయించిన విన్నింగ్ లీడర్ రోహిత్. అలాంటి రోహిత్ దగ్గరకు వెళ్ళి నువ్వు లీడర్గా పనికి రావు, అన్ఫిట్ అని ఆర్కే చెప్పినప్పుడు రోహిత్ లోపల ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. రోహిత్ సైలెంట్ గా ఉంటాడు అనుకున్నారు, కానీ ఈ రోజు అటాక్ చేశాడు. ఆర్కే రీజన్ చెప్తూ నువ్వు నిన్న టాస్క్ లో ఫౌల్ ఆడావు, రోప్ పట్టుకున్నావు అన్నాడు. దానికి రోహిత్ ఎక్సలెంట్ డిఫెన్స్ ఇచ్చాడు. నా బ్యాక్ పుల్ అవ్వడం వల్ల అది ఇన్వాలంటరీగా జరిగిన హ్యూమన్ ఎర్రర్, వాంటెడ్ గా చేయలేదు. స్ట్రాటజీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో, ప్లేయర్స్ ప్లేస్మెంట్ లో ఐ గేవ్ మై బెస్ట్, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అంటూ మీ టీమ్ కి 2 keys రాలేదు అంటే అది నా స్ట్రాటజీ. శ్రీముఖి గారు కూడా ఫెంటాస్టిక్ డిఫెన్స్ అని అన్నారు. బాడీ లేని వారు ఫిజికల్ టాస్క్ విన్ అయ్యి మాట్లాడలేరు అనుకున్న వారు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడితే వచ్చే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆర్కే వర్సెస్ చరణ్. తర్వాత ఆర్కే చరణ్ ని టార్గెట్ చేస్తూ నిన్న నువ్వు జీరో, గేమ్ మీద ఫోకస్ లేదు అన్నాడు. దానికి చరణ్ తన మార్క్ పంచెస్తో నేను వేస్ట్ కావచ్చు, కానీ నువ్వు నీ లీడర్ మాత్రం సొల్లు కబుర్లు చెప్పుకోవడంలో ఫస్ట్ ఉంటారు అని కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ చరణ్ గురించి ఒక స్మాల్ నెగటివ్ పాయింట్ నేను చెప్పాలి. చరణ్ చాలా బ్రిలియంట్, అతని పంచెస్ బాగుంటాయి, కానీ ప్రతి సీరియస్ మూమెంట్ ని కామెడీ చేయడానికి ట్రై చేయకూడదు. గేమ్ అన్నప్పుడు కొన్ని చోట్ల సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. చేయకపోతే లాంగ్ రన్ లో అది డ్రాబ్యాక్ అవుతుంది. నెక్స్ట్ బాల్ ని శాలిని పట్టుకుంది. ఆర్కే రూల్స్ సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకుండా కన్ఫ్యూజ్ అవుతుంటే శాలిని చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చి ఆర్కేని ఎలిమినేట్ చేసింది. కలర్స్ అండ్ షేప్స్ టాస్క్ లో కూడా ఆర్కే ఫోకస్ పెట్టలేకపోయాడు అనే పాయింట్ ని శాలిని హైలైట్ చేసింది. చివరికి 4 మెంబర్స్ మిగిలారు: దీపక్, సృష్టి, శాలిని, ప్రియా. వీళ్లకు గ్లాస్ వాటర్ బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టారు. ఎక్కువ టైం ఎవరు గ్లాస్ హోల్డ్ చేసిన ఇద్దరు లీడర్స్ అవుతారు. ఇక్కడ శాలిని ఒక స్ట్రాటజీ ప్లే చేసి సృష్టి గ్లాస్ ఫాల్ అయ్యేలా చేసిందని సృష్టి హర్ట్ అయింది. ప్రియా మాత్రం సూపర్ గా డిఫెండ్ చేసుకుంటూ దీపక్ గ్లాస్ పడేసింది. ఫైనల్ గా శాలిని అండ్ ప్రియా ఇద్దరు టీమ్ లీడర్స్ అయ్యారు. ఇప్పుడు టీమ్ డివిజన్. ప్రియా టీంలో హేమంత్, ఆర్కే, ఝాన్సీ, గాయత్రి అండ్ దీపక్. ఇంకా శాలిని టీంలో రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, ఇంకా చరణ్. బిందు మాధవి కార్డ్స్ డ్రామా. ఇక్కడ అమన్ విన్ అయిన లీడర్ స్వాపింగ్ పవర్ కార్డ్ ని బిందు మాధవి గారు శాలినికి ఇచ్చారు. శాలిని ఆ పవర్ ని యూజ్ చేసి ప్రియాని లీడర్షిప్ నుంచి తీసేసి ఝాన్సీని ఆపోజిట్ టీం లీడర్ గా పెట్టింది. నువ్వు లీడర్ గా కనిపించట్లే అన్నప్పుడు ఫీల్ అయ్యావు, కానీ ఇప్పుడు లీడర్ అయ్యి ప్రూవ్ చేసుకో అని రీజన్ చెప్పింది. ఇక్కడ శాలిని మూడ్ చాలా క్లెవర్ గా ఉంది. ఇక ఎపిసోడ్ కే హైలైట్ అయిన మెయిన్ ఎండ్యూరెన్స్ టాస్క్ స్టార్ట్ అయింది. 2 స్టిక్స్ సపోర్ట్ తో బాస్కెట్ ని స్ట్రైట్ గా హోల్డ్ చేయాలి. బజర్ వచ్చినప్పుడల్లా లీడర్స్ తమ టీమ్ మెంబర్స్ కి 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వచ్చు, లేదా ఆపోజిట్ టీమ్ మెంబర్ పై వెయిట్ యాడ్ చేయొచ్చు. ఈ టాస్క్ లో ప్రతి ఒక్కరూ 100% ఎఫర్ట్ పెట్టారు. చరణ్ చరణ్ ఫిజికల్ గా అంత టైం హోల్డ్ చేయలేదు అనుకున్నారు, కానీ ఎక్స్ట్రా వెయిట్ పెట్టినా కూడా స్ట్రైట్ గా హోల్డ్ చేసి లాస్ట్ వరకు ఫైట్ చేశాడు. హేమంత్ స్మాల్ బాయ్ లా కనిపించిన టాస్క్ వచ్చేసరికి ఫుల్ ఎనర్జీతో ఆడాడు. అభిజిత్ గారు కూడా హేమంత్ ని అప్రిషియేట్ చేశారు. ఆర్కే అండ్ దీపక్ ఇద్దరు బెండ్ అవ్వకుండా చాలా బాగా హోల్డ్ చేశారు. మిథిలేష్ అండ్ రోహిత్ సివియర్ పెయిన్ లో కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ హ్యాండ్ బెండ్ అవ్వడంతో అవుట్ అయ్యాడు. లాస్ట్ కి మిథిలేష్, హేమంత్ వర్సెస్ చరణ్ మధ్య టఫ్ ఫైట్ జరిగింది. చరణ్ అవుట్ అవడంతో ఝాన్సీ టీం విన్ అయింది. ఇక ఎపిసోడ్ రిజల్ట్స్. ఝాన్సీ టీం నుంచి హేమంత్ కి ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చింది. ఓవరాల్ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు శాలినికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ అండ్ ఓట్ అపీల్ దక్కాయి. గేమ్ సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అయినందుకు ఆర్కేకి నవదీప్ ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న మెయిన్ టాపిక్, బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్ని పరీక్ష నుంచి ఎవరెవరు వెళ్ళబోతున్నారు. రేపటి అగ్ని పరీక్ష ఫినాలే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ 1st వీక్ లో మెయిన్ బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్ జరగబోతుంది. అగ్ని పరీక్షలో ఉన్న 13 మంది కంటెస్టెంట్స్ లో నుంచి 6 నుంచి 7 మంది వరకు మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. నా అనాలిసిస్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఆ 6 మంది వీళ్లే. రోహిత్ నాయుడు పట్నం 99.9% ఫిక్స్. ఫిజికల్ టాస్క్స్, ఆర్గ్యుమెంట్స్, కంటెంట్ ఇవ్వడంలో బిగ్ బాస్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకున్నాడు.
రాజకుమారి గారు లేడీస్ కేటగిరీలో ఎక్కువ ఓట్ అపీల్ సంపాదించుకొని హ్యూజ్ ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు. ఆమె ఎంట్రీ కూడా కన్ఫర్మ్. చరణ్ హ్యూమన్ స్పాంటానిటీ ఎండ్యూరెన్స్ టాస్క్ పర్ఫార్మెన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇంకా శాలిని స్ట్రాటజీ, మైండ్ గేమ్, బోల్డ్ యాటిట్యూడ్ తో షోకి కావాల్సిన డ్రామా ఇచ్చి పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంది. ఇంకా మిథిలేష్ ఆర్ అమన్, బాయ్స్ లో ఈ ఇద్దరిలో ఒకరు డెఫినెట్లీ ఉంటారు. మిథిలేష్ మెచ్యూరిటీ ప్లస్ అయితే అమన్ కి అగ్రెసివ్నెస్ కంటెంట్ ఇస్తుంది. అపూర్వ, సృష్టి, ఝాన్సీ వీళ్ళ ముగ్గురులో కూడా ఒకరికి ఛాన్స్ ఉంటుంది. అపూర్వకి ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. మిగిలిపోయిన వాళ్లకు కొందరికి థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా కూడా హౌస్ లోకి పంపించే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 11 ఫుల్ రివ్యూ అండ్ ఫినాలే లీగ్స్ అప్డేట్స్. ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎవరి గేమ్ బాగా నచ్చింది? రోహిత్ వర్సెస్ ఆర్కే ఆర్గ్యుమెంట్ లో ఎవరు కరెక్ట్ అనిపించారు? అలాగే బిగ్ బాస్ సీజన్ 10 లో మీరు ఏ 6 మెంబర్స్ ని చూడాలనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ లో మీరు దేనికైనా డిసగ్రీ అయితే అది కూడా డైరెక్ట్ గా కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీ ఫోన్లోకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మరో ఎక్సైటింగ్ ఎపిసోడ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.